హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. భారత వాతావరణ శాఖ ముందుగా వేసిన అంచనాలకు తగ్గట్టుగానే ఒడిశాలోని పూరి దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటింది. భూ ఉపరితలంపై అదే తీవ్రతతో ఇవాళ అర్ధరాత్రి వరకు కొనసాగుతూ బలహీనపడుతుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మరొక 24 గంటల పాటు భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఎల్లో బులెటిన్ వార్నింగ్ జారీ అయ్యాయి. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచిస్తోంది. పూరికి అత్యంత సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం తర్వాత కూడా తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతూ క్రమేపీ ఛత్తీస్గఢ్ వైపు వెళ్తూ బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం ఈ తుఫాన్ అండ్ తీవ్ర వాయుగుండ కదలికలకు సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మనతో ఉన్నారు. సార్, ఈ తుఫాను కేంద్రానికి సంబంధించి అంటే తీవ్ర వాయుగుండం ఎప్పుడు బలహీనపడుతుంది, దాని ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది? ఇది ప్రస్తుతం అయితే ఇంకా తీవ్ర వాయుగుండంగా కంటిన్యూ అవుతుంది. ఇది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇట్ మెయింటైన్స్ ఇట్స్ ఇంటెన్సిటీ యాజ్ ఎ డీప్ డిప్రెషన్. అలాగే నెక్స్ట్ ఫర్దర్గా అది గ్రాడ్యువల్గా క్రమేపీ బలహీనపడుతూ అది ఈరోజు మిడ్ నైట్కి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అలాగే దీని యొక్క ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కూడా ఇంకా దాని ఇంపాక్ట్ మన ఉత్తరాంధ్రలో మీద కొన్ని జిల్లాల మీద దాని ప్రభావం ఉండేటట్టుగా మనం గుర్తించాం. అవి ముఖ్యంగా అయితే కొన్ని జిల్లాలు అంటే ఒరిస్సా కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాకుళం, పర్తిపురమన్యం, విజయనగరం, విశాఖ, అటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం. అలాగే మరికొన్ని జిల్లాలు అనేటువంటి కాకినాడ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా ఈ జిల్లాలకైతే నెక్స్ట్ 24 అవర్స్ పీరియడ్లో 1-2 చోట్ల భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అంటే విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి అకస్మాత్తుగా వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏ విధంగా ఈ అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది? ఇవి గత ఒక మోర్ దాన్ 2 to 3 days నుంచి మనకి కంటిన్యూస్ రైన్స్ ఇక్కడ చూస్తున్నాం. అవి భారీ వర్షాలు కానీ అతి భారీ వర్షాలు కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంది. అవి అక్కడ ఉన్న వాటర్ షెడ్స్లో కానీ లేకపోతే రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్లో కానీ ఈ వర్ష నీరు వచ్చి చేరటం వల్ల అవి అర్బన్ ఏరియాస్లోకి ఎంటర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వీటి ద్వారా. అందుచేత ఆకస్మికంగా ముందస్తు మనకు తెలియకుండానే అర్బన్ ఏరియాస్లోకి ఎంటర్ అవుతుంటాయి కాబట్టి వీటిని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటుంటారు. అవి విశాఖపట్నం జిల్లాలో కానీ అయితే తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. అవి రిస్క్ కూడా లో టు మోడరేట్ వరకే ఉంది థ్రెట్. సరే, అంటే ఈ ఆరెంజ్ బులెటిన్ ఇష్యూ చేసాం, ఆ ప్రభావం ఎన్ని రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై కొనసాగే అవకాశం? ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్స్ వరకు అయితే నెక్స్ట్ 24 అవర్స్ వరకు మనం ఈ రోజు వరకే మనం ఇస్తున్నాం. దీని ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండ ప్రభావం ఒక 2 days వరకు ఉండే ఛాన్స్ ఇవాళ రేపు వరకు. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల నమోదయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండమని సూచనలు జారీ అయ్యాయి. మరోవైపు జలాశయాలన్నీ కూడా నిండు కుండల్లా మారాయి. కొన్ని చోట్ల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న శారదా, పెద్దేరు వంటి రిజర్వాయర్లలో కొంత ప్రమాదకర స్థాయిలో నీటి ప్రవాహాలు అయితే కొనసాగుతున్నాయి. కేవలం సురేష్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.